చాలా ఏళ్ల క్రితం ఒక ఊర్లో ఒక బంగారు బుద్ధుడి విగ్రహం ఉండేది. దాని మీద అందరి కన్నుబడి మెల్లిమెల్లిగా ఆ బంగారాన్ని దొంగిలించే ప్రయత్నం చేయడం మొదలుపెట్టారు. ఇది చూసి ఆర్గనైజర్స్ దానిని తీసుకెళ్లి వేరే చోట పెట్టి బంగారం కనబడకుండా దాని మీద దాదాపు 10కి పైగా బురద కోటింగ్స్ వేసి పెట్టారు. అప్పుడు చూసేవారందరికీ అది బురద బుద్దలాగా కనిపించింది. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు అతిపెద్ద గాలి తుఫాను వచ్చి ఆ విగ్రహం పైన చిన్న పెచ్చు ఊడింది. లోపల ఉన్న బంగారం ఆ చిన్న సందులోంచి మెరుస్తూ కనిపించింది. ఇది గమనించి కొందరు ప్రభుత్వానికి తెలియజేశారు. అప్పుడు ప్రభుత్వం వారు విగ్రహాన్ని శుభ్రపరిస్తే అద్భుతమైన బంగారు బుద్ధుడు దర్శనమిచ్చాడు. ఇప్పుడు అది ఒక టూరిస్ట్ స్పాట్. మనలో కూడా అటువంటి బంగారు బుద్ధుడు ఉంటాడు. మనం అది పట్టించుకోకుండా నేనింతే, నాకు చేతనైంది ఇదే అని మనకు మనం బురద పూసుకొని ఉంటాం. ఆ బురదని కడిగేస్తే మనలోని బంగారు బుద్ధుడు బయటకు వచ్చి మన బంగారు భవిష్యత్తుకు దారి తీస్తుంది.